The sermon, The Sixfold Purpose of Gabriel's Visit to Daniel, was delivered on Sunday evening, July 30, 1961, at the Branham Tabernacle in Jeffersonville, Indiana, USA. మన ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి స్తుతి ఘనత ప్రభావ మహిమలు కలుగును కాక. ఇప్పుడు మన వినబోతున్న వర్తమానమును దేవుని ప్రవక్తయు మన ప్రియ సహోదరుడైన విలియం మ్యారిన్ బ్రహ్మ్ గారు అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రములో గల జెఫర్సన్విల్ పట్టణంలోనున్న బ్రెన్హామ్ టాబర్నకల్లో 1961 సంవత్సరం జూలై మాసము 30వ తేదీ ఆదివారం సాయంత్రం వేళల్లో ప్రసంగించుండిరి. దాన్ని ఇప్పుడు తెలుగు అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు, దానియేలును గాబ్రియేలు దర్శించుటకు గల 6 కారణాలు. ద సిక్స్ఫోల్డ్ పర్పస్ ఆఫ్ Gabriel's visit to Daniel. I'm so amazed that our little teenagers this morning, the little Fifi and Fifi, the 16s. ఏ ఉదయం మన చిన్న యవ్వన వయస్కులను గురించి ఎంతో ఆశ్చర్యం కదా. ఎందుకో తెలుసా? ఫెఫే మరియు ఫిఫీ 16వది. And they come in the church, about little girls about that age, they want to look pretty, వారు ఆలయంలోకి వస్తారు. ఆ వయసులో ఉన్న చిన్నమ్మాయిలు వారు ఎంతో అందంగా కనిపించాలని అనుకుంటారు తెలుసా. Them, hairs all curled up on top of their heads. వారికి వారి తల్లపైన వెంట్రుకలన్నీ ముళ్ళు పెట్టుకుంటారు. I noticed them as that preaching just kept wilting down. నేను బోధ చేస్తూ వారిని గమనించాను. వారి వారి వెంట్రుకలు చంద్రబందరగా ఉంచుకుంటారు. మరికొద్దిసేపు అయిన తర్వాత దానిని వారు వారి ముఖాల వెనుకకు విసురుకుంటారు. ఉంగరాల జుట్టును నిటారుగా చేసుకుంటూ. సహోదరి డానింగ్స్ చిన్న పాప నేను గమనించాను. సహోదరి కాలిన్స్ చిన్న ఆ పేరేంటి? చిన్న బెట్టి. నాలో నేను కొద్దిగా నవ్వుకున్నాను. అయితే వారి అదంతా చక్కని అలంకరణ తర్వాత నేరుగా, బిడ్డా మీ హృదయాలు ఎలాగైతేమి మీరు నాకు సొగసుగా ఉన్నారు, మీ హృదయాలు దీవించబండు కాక. అవును, సొగసైన ఆత్మ వచ్చి కూటములో కూర్చొని అలాగ వచ్చి సువార్తను వినుట, అది ఒక బాలికను అందమైన బాలికగా చేస్తుంది. వివాహం చేసుకుని ఏ యోగ్యుడైన అబ్బాయి కూడా దానినే తలస్తాడు. వందనాలండి, అది మంచిది. ఒకరు నాతో ఏకీపించారు, అది మంచిది, చాలా మంచిది. అది సత్యమేనని నేను నమ్ముతాను. అది వింతైన విషయం కాదా? నా బైబిల్ నేను తెరిచినప్పుడు నేరుగా నేను దానియేలు 9వ అధ్యాయం తీశాను. నేను సహజంగా ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను, వారి యొక్క కోటును తీయవద్దని, వారి చొక్కాయికి రంధ్రం ఉందని. నాకు లేదు అని నేను నిరీక్షిస్తున్నాను. అయితే చొక్కాయిని రంధ్రం నుండి నేను దాన్ని తీయలేని ఒక సమయాన్ని నేను చూశాను, నిజం. అయితే దీనికి లేదనుకుంటాను. All for myself, and I believe for the audience, we appreciate the presence of the Holy Spirit this morning. Amen. నాకు నేరుగా సభికులకు కూడా ఈ ఉదయం పరిశుద్ధాత్మ సన్నిధానాన్ని మనము శ్లాఘిస్తున్నాము అని నేను నమ్ముతున్నాను. And we appreciate the fellowship and presence of each other. మనం ఒకరి సహవాస సన్నిధిని నేను అభినందిస్తున్నాను. How sweet
How good, how pleasant for brethren to dwell together in unity. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరము, ఎంత మంచిది. It's like the precious anointing oil that run down the Aaron's beard all the way to the hems of his skirt. అది అహరోను గడ్డ మీదుగా అతని అంగీలంచ వరకు దిగిన పరిమళ తైలం వల్లే ఉంటుంది. I went over to eat today over to Blue Board. ఈ రోజు నేను భోజనం చేయట కొరకై బ్లూ బోర్కు వెళ్ళాను. Who did I get into over there but Brother Bill here and Sister Dow? నాతో అక్కడికి వచ్చిన వారు సహోదరుడు బిల్ మరియు సహోదరి డావ్. Sitting there just eating away some of the best looking fried chicken I ever seen. వారు ఇక్కడ కూర్చుని చూడటానికి ప్రత్యేకంగా కనిపిస్తున్న కోడి వేపుడు భుజిస్తున్నారు. And just having a wonderful time sweating right out of it, you know. చెమటలు కార్చుకుంటూ మంచి సమయంలో ఉన్నారు వారు. చూశారా? Went on upstairs and met a big portion of the church up there and they won't even pay for my dinner. పైకి వెళ్ళిపోయాము. సంఘములో చాలా మందిని ఇక్కడ కలుసుకున్నాము. వారంతా నా భోజన బిల్లు వారే ఇవ్వాలన్నారు. Now that was really nice. I appreciate that. అదెంతో మంచిది. నేను దాన్ని అభినందిస్తున్నాను. When I got home here, come Billy with a box of tomatoes that somebody brought me all the way from that nice cool state of Georgia down there. నేను ఇంటికి చేరుకున్నప్పటికీ ఒకరు తీసుకొచ్చిన టమాటాలు పెట్టే బిల్లి ఆ పెట్టెతో బిల్లి వచ్చాడు. అక్కడ చల్లని మంచి స్థలమైన జార్జియా రాష్ట్రం నుండి అవి తెచ్చినవి. Where it's so cool down there, they tell me about this time. ఈ సమయంలో అక్కడెంతో చల్లగా ఉంటుందని వారు నాతో చెప్పారు. I met a little fellow outside that's coming off of my interviews this afternoon. ఆ తర్వాత ఒక చిన్న వ్యక్తిని బయట కలుసుకున్నాను. ఈ మధ్యాహ్నం నా పర్యవేక్షణలు ముగించు వస్తూ ఉన్నాను. And coming down to the church about an hour and a half ago, and a little kind of a young fellow outside, he said, గంటన్నర క్రితం మందిరం అయిపోయిన తర్వాత ఒక రకమైన యవనస్తుడు బయట కలిసి నాతో అన్నాడు ఇలాగూ. I said, Todd, he said, it sure is. నేనన్నాను వేడిగా ఉన్నది అని. అతడన్నాడు నిజం అలాగే ఉంటుంది. I knew he was from Georgia, so he said, sure is hot down in Georgia. Amen. అతడు జార్జియా నుండి వచ్చిన వాడని నేను తెలుసుకున్నాను. కనుక అతడు చెప్పాడు జార్జియాలో తప్పక వేడిగా ఉంటుంది అని అన్నాడు. Well, we're trying to escape a hot place, aren't we? మంచిది. వేడిగా ఉండే స్థలాన్ని తప్పించుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అవును కదా? That's what we're here for. Praise it. అందుకొరకే మనం ఇక్కడ ఉన్నాము. Thank you so much, friends, for all your goodness. What would I do without you? స్నేహితులారా, మీ అందరి మంచితనం కొరకై మీకు నిండైన ధన్యవాదములు. మీరు లేకుండా నేనేమి చేస్తాను? Just what would I do without you? మీరు లేకుండా నేను ఏమి చేస్తాను? If I had nobody that loved me, nobody that would listen to the message, all my message would be no good at all. నన్ను ప్రేమించువారు ఎవరూ లేకపోతే, వర్తమాన వినువారు ఎవరూ లేనట్లయితే నా వర్తమానమంతా వృధా అవుతుంది కదా. I can't preach it to telephone poles and trees. They wouldn't understand it. టెలిఫోను స్తంభాలకు చెట్లకు నేను బోధ చేయలేను. అవి అర్థం చేసుకోలేవు. So it's got to be people like you all that will come and listen to it. కనుక వచ్చి మీ వలె అది విను ప్రజలు ఉండవలసి ఉన్నది. And when you come and sit in a hot place like this, and మీరు వచ్చి ఇలాంటి వేడి స్థలంలో కూర్చుంటే, my wife said she liked to burn up back there this morning. నా భార్య అన్నది ఈ ఉదయం వెనకాల మంట పెట్టినట్టుగా ఉన్నది అని. And to see people, and sometimes sick people, sitting in meetings like that. ఆ విధంగా కూటమిలో కూర్చున్న వ్యాధిగ్రస్తులను కొన్నిసార్లు చూచుడు కొరకై ఉంటున్నది. God give you a beautiful, lovely home in glory is my prayer. మహిమలో దేవుడు మీకు అందమైన రమ్యమైన గృహాన్ని దయచేస్తాడు. అది నా ప్రార్థన. And I just hope and trust that He'll do that. అది ఆయన చేస్తాడని నేను నమ్ముతూ నిరీక్షిస్తున్నాను. Now, let's see my coat. Somebody took it over here. ఇప్పుడు మనం చూద్దాం. నా కోటు ఎవరో ఇక్కడి నుండి తీశారు. And I got to do a little reading tonight. ఈ రాత్రి నేను కొద్దిగా చదవలసి ఉన్నది. How many is enjoying the first parts of this? దీని యొక్క మొదటి భాగాన్ని గురించి ఎంతమంది ఆనందించారు? Oh, if it just wasn't so hot, we just keep right on going, right on through the week with the book of the Revelation. ఇది ఎక్కువ వేడిగా లేకున్నట్లయితే మనం నేరుగా సాగిపోయి ఉండేవారం. వారమంతా కూడా ప్రకటన గ్రంథముతో. I just love it. I just live in it. నేను అది ఎంతగా ప్రేమిస్తున్నాను.
నేనందులో జీవిస్తున్నాను. And you pray kindly for me this week because next Sunday, the Lord willing, I've got to meet that placing those weeks together. మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుచేతనంటే ప్రభు చిత్తమైతే రానున్న ఆదివారం ఆ వారములన్నిటినీ ఒక చోట ఉంచి నేనది కలపవలసి ఉన్నది. And that's something that I do not know nothing about. దానిని నేను ఎరుగునదిగా అది ఉంటున్నది. And so I'm just going to trust the Lord that He'll have the answer for me. కాబట్టి ఆయన నాకై జవాబిచ్చినట్లుగా ప్రభు మీద నేను ఆధారపడబోతున్నాను. And I've read several different men who spoke of it, who wrote of it. దాని గురించి వ్రాసిన పలు విధాలైన వ్యక్తులను గురించి మాట్లాడిన వారిని గురించి నేను చదివాను. I've read the footnotes here on Dr. Scofield, a great scholar. గొప్ప పండితుడైన డాక్టర్ స్కోఫీల్డ్ యొక్క వివరణ నోట్స్ నేను చదివాను. I certainly couldn't agree with him on many of his footnotes because I can't see where it's got to make the picture right. అయితే నిశ్చయంగా నేను తనతో ఏకీపించలేకపోయాను అతని యొక్క వివరణ పట్టికను గురించి. ఎందుకంటే నేనది చూడలేకపోయాను. ఎందుచేతనంటే దాని యొక్క చిత్రాన్ని అది నేరుగా తీసుకురావాల్సి ఉంటున్నది. Now if you put like a jigsaw puzzle together. ఆ గజిబిజిగా ఉండే జిగ్జాగ్ పజిల్ నుండి కలిపి పెట్టాలనుకున్నట్లయితే And the first thing you know, you say, "Oh, this goes up here," and "Oh, I'm sure this goes up here." మరి మొదటిగా నీవేం చేస్తావో తెలుసా? హో, ఇది పైకి పోవాలి, లేదు ఇది ఇక్కడే వెళ్తుందని అనుకుంటున్నాను. Well, you got to look over here at your pattern to see what you're doing. నీవు చేస్తున్నదేదో నీవు చూచుట కొరకై ఇక్కడనే నీవు చూడవలసి ఉన్నది. And then if you don't, you get your scene all mixed up. నీవు అలా చేయకపోతే నీ పఠనమంతా కలకలపులైపోతున్నది. నీ పఠనమంతా. Now what if you had a picture of a great beautiful countryside and a cow picking grass up on the top of a tree? నీవు ఒక పల్లెటూరి ఆ గొప్ప పఠాన్ని లేక రూపాన్ని తీసినట్లయితే అది చెట్టు మీద పైభాగాన గడ్డి లాగుతున్న ఆవును తీస్తే Now that wouldn't be right, would it? Because you don't pick grass on top of a tree. అది మంచిది కాదు. మంచిదేనా? ఎందుకంటే చెట్టు శిఖరాన గడ్డిని అది లాగలేదు. So that's the way it is. If the Holy Spirit doesn't place that scripture together, then you got the whole great picture of redemption. అలాగే అది ఉంటున్నది. పరిశుద్ధాత్మ లేఖనాన్ని ఆ విధంగా కలపదు. ఆ తర్వాత గంభీరమైన విమోచన చిత్రపటాన్ని నీవు పొందుకుంటావు. That's what we want, the truth. అది మనకు కావలసి ఉన్నది. సత్యము కావాలి. And until we know the truth, we just leave it alone. మనము సత్యమును ఎరిగే వరకు దానిని అలాగే వదిలేద్దాం. And then when God gives us the truth, then I'll speak of it. అటు తర్వాత దేవుడు సత్యాన్ని గురించి మనకి ఇచ్చినప్పుడు నేనప్పుడు దాన్ని గురించి మాట్లాడుతాను. You know what? I guess Brother Roy Slaughter and some of the old timers here, they started back down there a long time ago. అదేంటో తెలుసా? చాలా కాలం క్రితం అది ఆరంభించినప్పుడు సహోదరు రాయ్ స్లాటర్ మరికొందరు పాతకాలపు వారు ఇక్కడ ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. That was for about I guess the first 3 or 4 years of my ministry right here at the Tabernacle, I wouldn't even preach on the subject of hell. అది నేను ఇలా తలస్తున్నాను. నా పరిచర్య 3-4 సంవత్సరాలలో ఇక్కడనే మందిరంలోనే నరకాన్ని గూర్చి చివరికి అంశాన్ని గూర్చి నేను బోధించలేదు. Because I couldn't make out whether it was a burning place, whether it was a grave. ఎందుచేతనగా అది మండుచున్న స్థలమా లేక సమాధి నేనది తెలపలేకపోయాను. And every time the word spoke grave, I get the translation said Hades. Hades is the grave. ప్రత్యేకసారి కూడా సమాధి అని పలుకుబడినప్పుడు తర్జుమాను నేను తీసుకునేవాడను. హెడేస్ అని చెప్తే హెడేస్ అనగా సమాధి. Every time it spoke of hell, Hades, the grave. అది ఎప్పుడు కూడా నరకమును గురించి పలికినట్లయితే హెడేస్ సమాధి. And I just left it alone till I really found out what I was speaking about, and I preached on hell. నేను మాట్లాడుతున్నది ఏదో నేను నిజంగా కనుగొనే వరకు నేనది వదిలిపెట్టాను. తరువాత నరకం గురించి నేను బోధ చేశాను. So when I really found out the whole picture and seen where it was at, కనుక నేను సంపూర్ణ చిత్రపటాన్ని తెలుసుకుని అది ఎక్కడ ఉన్నదో చూచిన తర్వాత అప్పుడే నేను మాట్లాడువాడను. because
I feel that a minister is responsible to God, what he tells that congregation. Amen. Because they're going to hold right on to that. ఎందుచేతనగా ఆ సభకు దైవ సేవకుడు ఏమి చెప్తాడో అతడు దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వాడై ఉంటాడని నేను భావిస్తున్నాను. And so then, what if I've got them holding on the wrong place and then the time comes up where that hope won't stand? కనుక నేను వారి తప్పిద స్థలాల్లోకి నడిపించినట్లయితే అది నిలబడని స్థానం ఒకటి రానయ్యున్నది. గమనిస్తున్నారా? And then that vision the Lord gave me some time ago when those millions. కొంచెం కాలము క్రితము ప్రభువు నాకిచ్చిన దర్శనములో ఆ లక్షల మంది, When that one speaking to me said, you'll be judged first by the gospel you preach. ఆ ఒక్కడు నాతో మాట్లాడుతూ నాతో ఇలా అన్నాడు, మొట్టమొదట నీవెలాగూ నీవు తీర్పు తీర్చబడతావంటే నీవు ప్రకటించిన సువార్త ద్వారా తీర్పు తీర్చబడతావు. I said, I preached the same thing Paul did and the rest of them. నేను చెప్పాను, పౌలు ఏది బోధించాడో అదే నేను బోధించాను, మిగతా వారి ఏదో అదే. All those millions of voices screamed out, we are resting on that. ఓ లక్షల మంది స్వరమెత్తి అరుస్తూ దాని మీదనే మేము విశ్రాంతి పొందాము. That was it. See? Right. అది అదే. చూశారా? అవును. So, I want to continue on tonight now so we won't be too long. కాబట్టి ఈ రాత్రి నేను కొనసాగించాలనుకుంటున్నాను. ఎక్కువసేపు మనం ఇక్కడ ఉండము. Don't forget now, this morning, I got a little note here. మర్చిపోవద్దు, ఈ ఉదయం నా యొద్ద ఇక్కడ కొద్దిగా వివరణ పట్టిక ఉన్నది. This morning I spoke on Daniel in captivity. ఈ ఉదయం నేను చెరలో ఉన్న దానియేలు గురించి మాట్లాడాను. Gabriel coming to him and instructed him of the future. గాబ్రియేలు అతని ఎదుక వచ్చి భవిష్యత్తుని గూర్చి అతనికి ఉపదేశించాడు. That's what we had this morning, the instruction of the future. అదే ఈ ఉదయం మనం పొంది ఉన్నటువంటి భవిష్యత్తుని గూర్చిన ఉపదేశం. Now tonight we're talking on the sixfold purpose of Gabriel's visit to Daniel. ఇప్పుడు ఈ రాత్రి మనం దానియేలును దర్శించుటలో గాబ్రియేలుకు గల 6 విధాలైన కారణాలు. Next Sunday, the Lord willing, placing the 70 of weeks where they belong in the time element. And where are we standing? ప్రభుచితమైనట్లయితే రాబోతున్న ఆదివారం 70 వారములు అవెక్కడ ఉన్నవో కాలం యొక్క పరిమాణములో 70 వారములు పెట్టుట మరియు మనం ఎక్కడ నిలబడి ఉన్నామో అది. Now if we can only find that and make it sure, positive, then we'll know just the hour that we're living. మనం అది ఎరిగినట్లయితే, అది సరేనని నిశ్చయిత కలిగి ఉంటే అప్పుడు మనము ఎక్కడ ఉన్నామో మనం తెలుసుకుంటాము. Now we won't know when he's coming. No one will know that. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మరి ఎవరికి అది తెలియదు. Jesus doesn't know it himself. He said he didn't. యేసుకు ఆయనకే తెలియదు, ఆయనకు తెలియదని ఆయన చెప్పాడు. He said just the Father only knowed that. తండ్రి మాత్రమే అది ఎరిగి ఉన్నాడని ఆయన చెప్పాడు. Not even the angels know it. దూతలకు కూడా అది తెలియదు. None of us know when he's coming. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. But we can tell the hour, that the time that we're living, knowing just how close we could be. అయితే మనం జీవిస్తున్న సమయాన్ని, ఘడియను మనం చెప్పగలం. మనమెంత సమీపంగా ఉన్నామో ఎరిగిన వారమై. Now, for a little lap over, because the boys are taking tapes of this, machines are running back in the room. కొంచెం ఇక్కడ మడత పెడదాం, ఎందుకంటే పిల్లలు టేపులు తీస్తున్నారు, చేస్తున్నారు, గదిలో యంత్రాలు తిరుగుతున్నవి. And the tapes, of course, are sent out everywhere. మరియు టేపులు అన్ని చోట్లకు పంపుతారు. Now, this morning's lesson, after we reviewed back on the 4th and 5th chapter, ఇప్పుడు ఈ ఉదయవేళ పాఠం 4-5 అధ్యాయాలు మనం పునరావృతం చేసిన తర్వాత, then we stuck the beginning with the 9th chapter of Daniel. తదుపరి దానియేలు 9వ అధ్యాయంతో ప్రారంభం. And now tonight we're continue on with the 9th chapter. ఇప్పుడు ఈ రాత్రి మనము 9వ అధ్యాయం పైనే కొనసాగిద్దాం. Before we approach it, let's just bow our heads for a moment and speak to the author of the word. దానిని మనం సమీపించక ముందు ఒక క్షణం మనం తల్ల వంచుకొని వాక్యం యొక్క గ్రంథకర్తతో మాట్లాడుదాం. Our gracious God,
We are sure that you know the very intent of our heart. కృపగలిగిన మా దేవా, మా హృదయవాంఛ ఏదో మీరు ఎరిగి ఉన్నారని మేము నిశ్చయము కలిగి ఉన్నాము. You know why we're here. ఎందుకొరకు మేము ఇక్కడ ఉన్నామో నీకు తెలియను. You know that we never come tonight just because that we thought it would be a nice place to come to take a little relaxation for the afternoon. రావటానికి ఒక మంచి స్థలమని తలంచి కానీ, మధ్యాహ్న వేళ కొద్దిగా విశ్రాంతి తీసుకుందామని కానీ మేము అలా తలంచి ఈ రాత్రి మేము రాలేదని నీకు తెలియను. Father, I do not believe there's one person here for that purpose. తండ్రి, ఆ ఉద్దేశంతో ఏ ఒక్కరైనా ఉంటారని నేను అనుకోవట్లేదు. I believe that we are here tonight because we are deadly sincere, honest, and wanting to know, thus saith the Lord. స్తబ్దత, విధేయతతో, యథార్థతతో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని తెలుసుకుంటానికై ఈ రాత్రి మేమిక్కడ ఉన్నామని నేను నమ్ముతున్నాను. We love you, Lord, and we love your word. ప్రభువా, మేము నిన్ను ప్రేమిస్తున్నాము, నీ వాక్యమును ప్రేమిస్తున్నాము. And if this place that you have provided for us, just a roof over our head and these concrete blocks, we are thankful to you for the place. నీవు మాకు అనుగ్రహించిన ఈ స్థలము కేవలం మా తలలపైన కాంక్రీట్ రాళ్ల ముద్దలపై కుప్పగా ఉన్నది. ఆ స్థలము కొరకై నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. For we believe that there is a home beyond the sky, where we are headed that way. ఎందుకంటే ఎక్కడైతే ఆ విధంగా పైకప్పు కలిగి ఉంటామో అట్టి ఆకాశాల ఆవల ఒక గృహము ఉన్నదని మేము నమ్ముతున్నాము. And we think of our forefathers that didn't even have this privilege. And it makes us bow our hearts in shame, Lord, to even complain. మా యొక్క పూర్వీకులకు ఇలాంటి తరుణము కూడా లేకపోయినని మేము తలంచుచున్నాము. ప్రభువా, సనుగులు లేక సిగ్గుతో అది మా తలలో దించుచున్నది. Now, Father, we pray that you'll open to us tonight the Scripture. తండ్రి, ఇప్పుడు ఈ రాత్రి మా కొరకు లేఖనము నీవే తెరవమని మేము ప్రార్థిస్తున్నాము. Come walk along to the side of each one of us as we go down this road tonight. ఈ రాత్రి మేము ఈ రహదారిని వెళ్తూ ఉండగా వచ్చి మా ఒక్కొక్కరి ప్రక్క నడవండి. Speak to us like you did those going to Emmaus from Jerusalem. యెరూషలేము నుండి ఎమ్మాయి మార్గన వెళుతున్న వారితో నీవు మాట్లాడిన రీతిగా మాతో మాట్లాడండి. That when the service is over tonight, we might go to our different homes and say, did not our hearts burn within us? As we heard him speaking through his word. ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతుండగా మనలో మన హృదయం మండలేదా అని చెప్పినట్లుగా మేము కూట ముగించుకుని మా యొక్క పలు గృహాలకు వెళ్తూ ఉన్నప్పుడు అలాగ మేము చెప్పుదుము కాక. Bless the reading. పఠనమును ఆశీర్వదించండి. Bless my feeble efforts, Lord. ప్రభువా, నా చిన్న కృషిని ఆశీర్వదించండి. Open my mouth to that which is true and close it to that which is wrong. ఏది సత్యమో అందుకు నా నోరు తెరవండి, ఏది తప్పో అందుకు నా నోరును మూయండి. And give glory to thyself and glory in thy people, that they might see the hour that we're living in the near coming of the Lord Jesus. నీకు నీవే మహిమ తెచ్చుకో, నీ ప్రజలలో మహిమ తెచ్చుకో. మేము జీవిస్తున్న కాలాన్ని వారు చుచ్చులాగున సమీపంగా ఉన్న ప్రభుని యేసు రాకడ చుచుడు కొరకై. For we ask it in his name, the name of Jesus Christ. Amen. అది ఆయన నామమైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Now to lay back our scriptures for a few moments. కొద్ది నిమిషాలు మన లేఖనాలు తిరిగి మడత విప్పుదాము. We find that Daniel had been in captivity for 68 long years. దానియేలు చెరలో 68 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఉన్నట్లు మనం చూశాము. Think of it. అది ఆలోచించి, Now you and your paper and pencil that didn't get it this morning may pick it up tonight. మీరు మీ కాగితాలు పెన్సిళ్ళు ఈ ఉదయం తీసుకురానివి బహుశా ఈ రాత్రి తీసుకురావచ్చు. From AD 606 to 538. క్రీస్తుకు పూర్వము 606 నుండి 538 వరకు. Take 538 from 606, you got 68 years. Daniel had been in a captive. 606 నుండి 538 తీసుకోండి. దానియేలు చెరలో 68 సంవత్సరాలు ఉన్నట్లు మీరు చూడగలుగుతారు. No church to go to, no sermons to hear,
nothing. వెళ్ళటానికి ఏ మందిరము లేదు, వినటానికి ఏ ప్రసంగము లేదు, ఏమీ లేదు. But he had some books, some scrolls that a prophet before him had prophesied, and it was with Jeremiah. అయితే అతనికి కొన్ని పుస్తకాలు, కొన్ని పుస్తక చుట్టలు ఉన్నవి. తనకంటే ముందుగా ప్రవచించిన ప్రవక్తకు ఇర్మియా వ్రాసిన పుస్తకపు చుట్టలు అవి. Now while in studying of the scriptures, he seen time was running out. That the time of the 70 years. లేఖనాలు చదువుతున్నప్పుడు 70 సంవత్సరాల కాలము గతించుట అతను చూశాడు. And Daniel solemnly believed every word that Jeremiah the prophet spoke. ఇర్మియా పలికిన ప్రతి ఒక్క మాటను దానియేలు విధేయతతో నమ్మాడు. And I say to this to my class tonight. ఈ రాత్రి నా తరగతికి ఇది నేను చెప్తున్నాను. Should we believe our prophets? Amen. మనం మన ప్రవక్తలను నమ్ముతున్నామా? Yes, sir. అవునండి. For the word of the Lord came to the prophets. They have thus saith the Lord. ప్రభు వాక్యం ప్రవక్తల యొద్దకు వచ్చెను. వారు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అటు దాన్ని కలిగియుండిరి. And a true prophet will never vary from the other prophet's word. ఒక నిజమైన ప్రవక్త మరొక ప్రవక్త యొక్క మాటను ఎన్నడూ దాటిపోడు. They'll never make it say something that it doesn't say. అది చెప్పని దానిని మరొకటిగా అది చెప్పడు. They'll say just exactly what the true prophet said. నిజమైన ప్రవక్త ఏమి చెప్పి ఉన్నాడో ఖచ్చితంగా అదే చెప్తాడు అతడు. That makes them a prophet. అదే వారిని ప్రవక్తలుగా చేస్తున్నది. Then when they get that and then they foretell what is to come. ఆ తర్వాత వారిది పొందుకున్న తర్వాత రాబోతున్న దానిని వారు ముందుగా తెలియచేస్తారు. Knowing this with fear in their heart, lest they should say something wrong and should lead somebody astray. We never want to do that. ఇది ఎరిగిన వారై వారది తప్పుగా చెప్పకున్నట్లు, అది ఒకరిని తప్పు త్రోవను నడిపించకున్నట్లు వారి హృదయములో భయం కలిగి ఉంటారు వారు. అది మనమెన్నడూ చేయకూడదు. We want to be absolutely sure that we got the word of the Lord before we say, thus saith the Lord. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని మనము చెప్పకముందు మనం ప్రభు వాక్యము కలిగి ఉన్నామని సంపూర్ణంగా నిశ్చయంగా దాన్ని కలిగి ఉండవలసి ఉన్నది. గమనిస్తున్నారా? It must be an absolute direct message from the throne of God, or we should never say it. అది ఖచ్చితంగా సంపూర్ణంగా నేరుగా దేవుని సింహాసనం ఎదురు నుండి వచ్చిన వర్తమానం కావలసి ఉన్నది, లేదా మనం అది చెప్పకూడదు. Now, while in studying the scriptures, he seen that the 70 years was running out. అతను లేఖనాలు చదువుతున్నప్పుడు 70 సంవత్సరాలు సంపూర్తి ఎగుతున్నవని గ్రహించాడు. So him being there 68 years, left 2 years in the future until God would restore his people back to their homeland. కనుక 68 సంవత్సరాలు అక్కడ ఉండినవాడై దేవుడు తన ప్రజలను వారి స్వదేశానికి తిరిగి రప్పించుటకు ఇక భవిష్యత్తులో 2 సంవత్సరాలు ఉన్నవని తెలుసుకున్నాడు. While in prayer, we find out that there was a mighty angel came from heaven. ప్రార్థనలో ఉండగా బలిష్ఠుడైన దేవదూత పరలోకం నుండి దిగి వచ్చినట్లుగా మనం చూశాము. Can anybody call his name? ఎవరైనా అతని పేరు చెప్పగలరా? Gabriel. గబ్రియేలు. And he is the angel to the Jewish church. అతడు యూదుల సంఘానికి దేవదూత. How many knows that? ఎంతమందికి అది తెలుసు? Everywhere it's Gabriel. Gabriel is the messenger to the Jewish church. ప్రతి చోట అతడి గబ్రియేలు. గబ్రియేలు యూదుల సంఘానికి వర్తమానికుడు. Came to Mary, came to Zachariah. Always it's Gabriel. మరియ యొద్దకు వచ్చాడు, జకరి యొద్దకు వచ్చాడు. ఎప్పుడు కూడా అలాగే అతడు గబ్రియేలు. And he's one of the great angels of heaven. అతడు పరలోకమందున గొప్ప దేవదూతల్లో ఒకడు. And did not he bring our brother Daniel such a wonderful salutation from God? మన సహోదరుడైన దానియేలు యొద్దకు దేవుని యొద్ద నుండి ఆశ్చర్యకరమైన అలాంటి శుభవచనము తీసుకుని రాలేదా? Oh, Daniel, greatly beloved. దానియేలు, నీవు బహుప్రియుడవు. Wouldn't that make you good to think that God loves you? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తలంచడానికి అది నీకు ఆనందాన్ని కలిగించట్లేదా? If I wasn't greatly loved, I'd just like to know that I'm kind of loved a little bit up there, wouldn't you? Sure. నేను ఎక్కువగా ప్రేమించబడినట్లయితే అక్కడ నేను కొంచెం ప్రేమించబడుచున్నానని
నేను తెలుసుకుంటానికి ఇష్టపడుతున్నాను. మరి నీవు? నిజం. Just kind of, he thinks of me once in a while. It just makes me just want to scream to think that he even cares for me. ఒక్కొక్కసారి ఆయనే నన్ను గూర్చి ఆలోచించను. ఆయన నన్ను గూర్చి జాగ్రత్త తీసుకుంటానని ఆలోచించుట నేను కేక వేయాలనిపిస్తున్నది. And we have the assurance that he does care for us. ఆయన మనల్ని గూర్చి చింతిస్తున్నాడని నిశ్చిత మనం కలిగి ఉన్నాము. Because while we were yet sinners, Christ died in our stead, brother. ఎందుకనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన నిమిత్తం చనిపోయెను సహోదరుడా. And now, which we were alien from God, now has made us nigh unto God and has given us the earnest of our salvation, that is the Holy Spirit. ఒకప్పుడు దేవునికి దురుస్తులుగా మనం ఉన్నప్పుడు ఇప్పుడు మనలను దేవునికి సమీపస్తులుగా చేసి మన రక్షణకు సంచకరును అనుగ్రహించాడు. అది పరిశుద్ధాత్మ. And with a faith in there that lifts us up above the things of the world and we ride over the top of it. అక్కడ ఉన్న విశ్వాసముతో లోకమందున్న వాటికంటే అది మనలను పైకెత్తుతుంది. దాని పైభాగాన మనము స్వారీ చేస్తున్నాము. That's glorious, isn't it? Amen. All right. అదెంతో మహిమకరమైన విషయం, అవును కదా? మంచిది. While in prayer, Gabriel come and told him that there was not only 2 more years before they were going back to the homeland, but told him the entire destination of that nation. ప్రార్థనలో ఉండగా గాబ్రియేలు వచ్చి వారు స్వదేశానికి తిరిగి వెళ్ళటానికి ఇక 2 సంవత్సరాలు ఉండటం మాత్రమే కాదు, కానీ ఆ జాతి యొక్క సమస్త అంతాన్ని గురించి కూడా అతనికి చెప్పాడు. Think of it. ఆలోచించు. The entire destination, every journey of earth, Gabriel explained it to Daniel. సంభూతి ముగింపు, భూమిపైన ప్రతి యాత్రను అది గాబ్రియేలు దానియేలుకు వివరించాడు. Say he was sent to tell Daniel this great thing. ఈ గొప్ప విషయాన్ని దానియేలుకు చెప్పుటకు అతడు పంపించబడ్డాడని చెప్పాడు. How that prophet must have felt. ఆ ప్రవక్త ఎంతగా పులకితుడై ఉండునో గదగా. And he told him that there were 70 weeks determined upon the people unto the consummation. నీ ప్రజలకు ముగింపునకు 70 వారములు విధింపబడినని అతడు చెప్పాడు. That's the end time. So it's all over. The consummation. అది అంత్యకాలము కనుక అదంతా అయిపోయినది, ముగింపు. He said there's 70 weeks. 70 వారములు అని అతడు చెప్పాడు. Some of them allows that to months, some to days, some. వారిలో కొందరు దానికి కొన్ని నెలలని, కొద్ది దినాలని, మరికొందరు If it's just actually weeks, there's only about 2.25 years or 1.25 years of it. అది నిజంగా వారాలైనట్లయితే అది సుమారు 2.5 సంవత్సరం అవుతున్నది, లేదా 1 దాని యొక్క 1/2 సంవత్సరం అవుతున్నది. See you. That's what we got to find. To be truthful. గమనిస్తున్నారా? అక్కడే సత్యమైనది మనం కనుగొనవలసి ఉన్నది. 70 weeks are determined upon thy people. నీ జనమునకు 70 వారములు విధింపబడెను. For what purpose? For what? ఏ కారణము కొరకు? ఎందుకు? Whose people was it determined upon? ఏ ప్రజలకది విధింపబడెను? Daniel's people, the Jews. దానియేలు యొక్క ప్రజలకు, యూదులకు. And what was it determined for? దేని కొరకు అది విధింపబడెను? Upon not only Daniel, but upon Daniel's holy city. See, Daniel's holy city. దానియేలు మీదనే కాదు, కానీ దానియేలు యొక్క పరిశుద్ధ పట్టణం మీద. గమనిస్తున్నారా? దానియేలు యొక్క పరిశుద్ధ పట్టణం మీద. Now, class, what was Daniel's holy city? తరగతి, ఇప్పుడు దానియేలు పరిశుద్ధ పట్టణం ఏమై ఉంటున్నది? Jerusalem. యెరూషలేము. And now we're going to get to it tonight. Where was Jerusalem? మనం అది తీసుకోబోతున్నాము. బహుశా ఈ రాత్రికి పొందుకుంటాము. యెరూషలేము ఎక్కడ ఉన్నది? Who founded Jerusalem? యెరూషలేమును ఎవరు కనుగొన్నారు? You ever think of that? దాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? Who founded Jerusalem? యెరూషలేము యొక్క వ్యవస్థాపకుడు ఎవరు? When was it founded? అదెప్పుడు స్థాపనమైనది? We'll go get to it after a while. మరికొద్దిసేపట్లో అది పొందుకోబోతున్నాము. Who founded Jerusalem? యెరూషలేమును ఎవరు కనుగొన్నారు? Boy, it's a little bitty thing hid back in a corner, but it sure tells it. That's right. అబ్బాయ్, అది మూలన ఉండిపోయిన ఒక చిన్న విషయం, అయితే అది తప్పక దాన్ని చెప్తుంది. అవునండి. Who founded Jerusalem?
And when was it founded? యెరూషలేమును ఎవరు కనుగొన్నారు? అది ఎప్పుడు కనుగొనబడినది? All right, and that's Daniel's holy city. మంచిది, అది దానియేలు యొక్క పరిశుద్ధ పట్టణము. And we do understand that that city, which is now been a curse for 2,000 years, will be rebuilt and reestablished again. Hallelujah. మనం ఈ విధంగా అర్థం చేసుకోగలము. ఆ పట్టణము 2000 సంవత్సరాల నుండి శాపగ్రస్తముగా ఉన్నది. తిరిగి అది కట్టబడుతున్నది, తిరిగి పునఃస్థాపనవుతున్నది. And the temple worship will be set up just like it was in the beginning. ఆరంభములో ఇలాగో అలాగే ఆలయ ఆరాధన స్థాపనవుతున్నది. That's right. Jerusalem will be. అవును, యెరూషలేము అలా అవుతున్నది. Now, and there will be a sacrifice, daily offering, offered again, just like it was in the beginning. ఆరంభములో ఎలా ఉన్నదో అలాగునే తిరిగి అనుదిన బలి అర్పణలు ఉంటవి. We're going to get into most of that, I guess, tonight, or a lot of it. అందరి గురించి మరెక్కువగా ఈ రాత్రి తెలుసుకోబోతున్నాము అని నేను ఆలోచన చేస్తున్నాను. Now, I want you to know, friends, that striking on these things, I'm certainly leaving out weeks of teaching. స్నేహితులారా, మీరు దీన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ విషయాలు మనము తాకుతూ ఉన్నప్పుడు నేను నిజంగా వారములు బోధను నేను విడిచిపెడుతున్నాను. But just kind of hitting it so that when the weather cools off or a little later, when we get into those 7 seals, 7 vials, 7 trumpets, all these things, that I can refer back and say, do you remember on the 70 weeks of Daniel? అయితే ఓ విధంగా దాన్ని సంధిస్తున్నాను. ఎందుకంటే వాతావరణం చల్లబడిన తర్వాత లేక కొద్ది కాలం అయిన తర్వాత మనము 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోర్లు మొదలవి తీసుకున్నప్పుడు నేను దాన్ని తిరిగి వివరణ ఇచ్చుచు దానియేలు 70 వారం మీకు జ్ఞాపకమున్నదా అని అడుగుతాను. Do you remember the church age when it went up and what taken place? సంఘకాలము మీకు జ్ఞాపకమున్నదా? అది పైకి వెళ్ళినప్పుడు ఏమి జరిగినది అని అడుగుతాను. And these 70 weeks of Daniel covers from the going up of the church until the coming back of the church. ఈ దానియేలు 70 వారములు సంఘం వెళ్ళిపోయినది మొదలు సంఘం తిరిగి వచ్చే వరకు కలుపుతున్నది. That space is what it covers. ఆ స్థలాన్ని అది కలుపుతున్నది. Now, not all of 70 weeks of Daniel, part of it. దానియేలు 70 వారాలు అంతా కాదు, కొంత భాగాన్ని. 70 weeks are determined. 70 వారములు విధింపబడెను. Now, there was a 6-fold purpose in his visit, telling him what was going to come to pass. ఇప్పుడు అతను దర్శించడంలో 6 విధాలైన కారణాలు ఉన్నవి. ఏమి జరగబోతున్నదో అతనికి చెప్పిన వాటిలో Now, there was a 6-fold purpose of his coming. అతని యొక్క రాక ఉద్దేశ్యము 6 విధాల కారణాలు ఉన్నవి. Now, tonight, I think we'll leave off over here in the scriptures of where that we was at this morning, where that there was a 6-fold purpose. ఈ రాత్రిలో ఈ ఉదయం మనం ఎక్కడున్నామో ఆ లేఖనాలను ఇక్కడ మనం వెడుచుచున్నాము. Here we are. ఇక్కడే మనం ఉన్నాము. Now, we find out that there was the 6-fold purpose. 6 విధాలైన కారణాలు ఉన్నవని మనం చూశాము. One of it, now let's get the 4th chapter, 4th verse, 24th verse of the 9th chapter of Daniel. ఒకటి 4వ అధ్యాయం 4వ వచనం, 24వ వచనము దానియేలు 9వ అధ్యాయం. And 70 weeks are determined upon thy people. నీ జనమునకును 70 వారములు విధింపబడెను. Now remember, that is all that the journey of the Israelites will have in this earth. They are determined. 70 weeks is just determined. గుర్తుంచుకోండి, అది ఈ భూమిపైన అందరి ఇశ్రాయేలు యొక్క యాత్ర ఉంటున్నది. అది వారికి విధింపబడెను. 70 వారములు విధింపబడెను. That's all allotted to the Jews. అదంతా యూదులకు పంచివ్వబడినది. Upon thy people and upon thy holy city. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును. Therefore, this 70 weeks, now don't miss it. కాబట్టి ఈ 70 వారములు ఇది పోగొట్టుకోవద్దు. It will reveal from that time to the end of the Jews and also to the end of Jerusalem, until there will be a new city built. ఆ సమయం మొదలుకొని యూదుల అంతం వరకు, ఇంకా యెరూషలేము అంతం వరకు
క్రొత్త పట్టణము కట్టబడి వరకు అది తెలియబడుతున్నది. I hope we get into it real good and deep tonight. ఎంతో లోతుగాను ఎంతో మంచిగాను ఈ రాత్రిలో అందులోకి మనం వెళ్దాం. అది నా యొక్క నిరీక్షణ. నీ జనములకు పరిశుద్ధ పట్టణములకు విధింపబడెను. దేని కొరకు? తిరుగుబాటును మాన్పుటకును. ఇప్పుడు అతనికి ఏమి చెప్పాడు? అది ఎంతకాలం పడుతుందా అని అతను ప్రయత్నం చేశాడు. మనం అంత్యకాలంలో ఉన్నామని నాకు తెలుసు. మనం ఇప్పుడున్న రీతిగా ఈ రాత్రిలో ఈ తరగతిలో ఉన్నవారు మనం అంత్యకాలంలో ఉన్నామని ఎంతమంది నమ్ముతున్నారు? అలాగైతే ఆమేన్ చెప్పండి. వందనాలు. మనం అంతమన ఉన్నాము. దేవుని ద్వారా అది ఎంతకాలము అది ఉంటుందా అని మనం ప్రయత్నిస్తున్నాము. మనం ఏ దినాన ఉంటున్నామో ఆ కారణము చేతనే మనం వెనుకకు వెళ్లిపోయి ఈ ప్రవక్తలను మొదలైన వారిని తీసుకుంటున్నాము. మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదే దానియేలు చేసినది. దేవుని వైపు అతడు తన ముఖమును ఉంచాడు. ఎంతమంది మీరు దానియేలు 9 ఈ దినం మీరు చదివారు? మీ చేయి పైకెత్తండి. మంచిది. అతని యొక్క ప్రార్థనను మీరు చూడండి. అతడు తన నిమిత్తము తన ప్రజల నిమిత్తము ఏ విధముగా ఒప్పుకున్నాడో. వారెప్పుడు తిరిగి వెళ్తారో ఆ నిశ్చయతను అతడు తెలుసుకోవాలనుకున్నాడు. ఎందుచేతనంటే ప్రజలు తిరిగి వెళ్ళటకు సంసిద్ధపడాలని అతడు ఆశించాడు. నేనిప్పుడు చేస్తున్నది ఏమనగా మనం ఎప్పుడు వెళ్తాం ఇంకా ప్రజలు పైకి వెలుటకై సంసిద్ధపరుస్తాం. సంసిద్ధపడిన వారిని సంసిద్ధత చేద్దాం. And we've set our face to God through prayers and supplications to find out, Lord, what's the hour we're living in. ప్రార్థన ద్వారా విజ్ఞాపనల ద్వారా ప్రభువా మేము ఏ గడియలో జీవిస్తున్నాము అని తెలుసుకుంటానికై మన ముఖములు దేవుని వైపు ఉంచున్నాము. We've seen all these different things happening. ఈ రకరకాలైన సంఘటనలు జరుగుట మనం చూస్తున్నాము. We see the world in chaos. ప్రపంచం గందరగోళంలో ఉండటం మనం చూస్తున్నాము. We see the time at hand. కాలం సమీపై ఉండటం మనం చూస్తున్నాము. The handwritings on the wall, everything that God said. దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా గోడ మీద చివరతగా ఉండి ఉన్నది. We hear our president speaking of another war right now coming. ఇప్పుడే మరి యొక్క యుద్ధం వచ్చినట్లుగా మన యొక్క ప్రెసిడెంట్ మాట్లాడటం మనం వింటున్నాము. We hear prediction that within a few hours after war is predicted that nations will be nothing but volcanic dust. ముందు జరగబోతున్న వాటిని మనం వింటున్నాము. యుద్ధం జరిగిన కొన్ని గంటల్లోనే దేశాలు అగ్ని గంధకములు బూడిదగాక మరొకటి కాబోదని ముందు ప్రకటన చేయబట్ట మనం వింటున్నాము. మనకది సంభవించిన మనకు తెలుసు. కనుక అది జరగక ముందు సంఘం వెళ్లిపోవలసి ఉన్నది. కనుక ప్రభువా మేము ఎక్కడ ఉన్నాము? ఆ కరుణముచితని ఆయన మనకు తెలియచేసుకుంటాడని మనం నమ్ముతున్నాం. తెలుసుకుంటానికై మనము సంసిద్ధమవుదాము. ఇప్పుడు మొదటిగా చూద్దాం. 70 weeks are determined on our people, the holy city, to finish the transgression, making the end of sin, and to make reconciliations for iniquity, to bring in everlasting righteousness, to seal up the vision and prophecy, and to anoint the most holy. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతం వరకున్నటి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. That was the sixfold purpose of the visitation of Gabriel. అదే
గాబ్రియేలు దర్శించుట్లో గల 6 విధములైన కారణాలు. Now, let's start number 1. ఇప్పుడు మనము మొదటి సంఖ్యతో ప్రారంభిద్దాం. If you want to mark it, you've got pencils. Number 1. మీరు దీన్ని గుర్తుంచుకోవాలనుకున్నట్లయితే పెన్సిల్ ఉన్నవారు సంఖ్య 1. To finish the transgression. That's the first thing. తిరుగుబాటును మాన్పుటకును, అది మొదటి విషయం. Now, to finish the transgression of Israel, who transgressed against God, will be the turning away of the ungodliness of Jacob. ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటు మాన్పుటకును, దేవునికి వ్యతిరేక్తముగా ఎవరైతే తిరుగుబాటు చేశారో అట్టి యాకోబు యొక్క భక్తిహీనత నుండి మరల్చుటకు. Now to find this, let's turn to Romans, the 11th chapter of Romans, and begin with the 21st verse of Romans 11. ఇప్పుడు ఇది తెలుసుకుంటానికై రోమా పత్రిక తిప్పుదాం. రోమా పత్రిక 11వ అధ్యాయము 21వ వచనము ఆరంభము. Now we're going to what? Finish the transgressions. మనం ఇప్పుడు దేని యుద్ధకు వెళ్తున్నాము? తిరుగుబాటు మాన్పుటకు. Romans 11:21. All right. రోమా 11:21. మంచిది. For if God spared not the natural branch, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడలా, which was who? Israel. ఎవరు వారు? ఇశ్రాయేలీయులు. Take heed lest also spare not thee. నిన్నును విడిచిపెట్టడు. Now I want you, when you go home, to read this whole 11th chapter. I'm just reading this, so mark down the whole 11th chapter and read it. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 11వ అధ్యాయమంతా చదవాలని నేను కోరుతున్నాను. నేను ఇదే చదువుతున్నాను. 11వ అధ్యాయమంతా జ్ఞప్తించుకుని అది చదవండి. Spare not thee. నిన్నును విడిచిపెట్టడు. Behold, therefore the goodness through thee of God on them which fell, but towards thee goodness, if thou continue in the goodness, otherwise thou shalt be cut off, also be cut off. And they also, if they abide not still in unbelief, shall be grafted in, for God is able to graft them in again. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదువు. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకొనుటకు శక్తి గలవాడు. See, telling that there will be a time that when the Gentile will be cut out and Israel come back in again. చూశారా, అన్యులు నరికివేయబడు సమయం ఒకటున్నదని చెప్పబడుతున్నది. ఇశ్రాయేలు మరలా వచ్చెదరు. For if thou were cut out of the olive tree, which is wild by nature, ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి Gentiles, అన్యులు and were grafted contrary to nature, స్వభావ విరుద్ధముగా అంటు కట్టబడిన ఎడలా we were contrary to nature, aliens, without mercy, without God, with no hope at all. మనము స్వభావ విరుద్ధమైన వారము, పరాయి వారము, కరుణ లేని వారము, దేవుడు లేని వారము, ఎలాంటి నిరీక్షణ లేని వారము. And God, by His mercy to give us a chance, దేవుడు ఆయన కనికరమును బట్టి మనకు ఒక తరుణాన్ని ఇచ్చియున్నాడు. cut off righteous Israel because of transgressions and turned them aside. నీతిగల ఇశ్రాయేలు వారి అతిక్రమణ బట్టి నరికివేశాడు. ఇశ్రాయేలుని వారికి వ్యతిరేకముగా మల్లుకున్నాడు. The tame olive tree, and brought in a wild olive tree, contrary to nature. అడవి ఒలీవ మొక్కను, స్వభావ విరుద్ధమైన దానిని అడవి ఒలీవ మొక్కను తెచ్చాడు. Unto a good tree, how much more shall these which be the natural branches be grafted into their own olive tree? మంచి ఒలీవ చెట్టును అంటు కట్టబడిన
స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయంగా తమ స్వంత ఒలీవ చెట్టును అంటూ కట్టబడరా? All right. Let's read on. మంచిది, ఇంకా చదువుదాం. For I would not, brethren, that you should be ignorant of this mystery, lest you should be wise in your own conceit. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. That blindness is part of happiness of Israel, happiness to Israel, until the fullness of the Gentiles come in. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. Until God is finished with the Gentiles, Israel was blinded. అన్యజనులను దేవుడు ముగించు వరకు ఇశ్రాయేలు గుడితనములో ఉండును, ఇశ్రాయేలు గుడితనముతో ఉండును. They went off into sin and to transgressions against God because God blinded their eyes that we might be grafted in. దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేటుకై వారు వెళ్లి పాపము చేశారు. ఎందుకంటే మనము అంటుగట్టబడు కొరకై దేవుడు వారి కనులకు అంధత్వము కలుగు చేశాడు. You get it? మీరు అర్థం చేసుకున్నారా? 26th verse now. ఇప్పుడు 20వ వచనం. And so all Israel shall be saved. ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. God blinded them purposely for you and I. నిన్ను బట్టి నన్ను బట్టి ఉద్దేశపూర్వకంగా దేవుడు వారిని గుడ్డివారిగా చేశాడు. They cannot see because God blinded them. వారు చూడలేరు. ఎందుచేతనంటే దేవుడే వారిని గుడ్డివారిగా చేశాడు కనుక. And all Israel, true Israel, shall be saved. ఇశ్రాయేలు అందరూ నిజమైన ఇశ్రాయేలు రక్షించబడుదురు. What did the angel say? దేవదూత ఏమని చెప్పాడు? Glory to finish the transgressions of Israel. మహిమ ఇశ్రాయేలు తిరుగుబాటు మాన్పుటకును. I come to tell you that there will come a time when Israel's transgressions will be finished. ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటు మాన్పునటువంటి ఒక సమయం రాబోతుందని నీకు తెలియచేటుకు నేను వచ్చాను. God will cut off that wild branch and draft into that real branch again. Amen. దేవుడు ఆ అడవి వలియో కొమ్మను నరికివేసి తిరిగి నిజమైన దానికి కడతాడు. Oh, sometimes it makes my heart jump. See them poor, miserable people cut off out yonder not knowing where they're going. ఓ కొన్ని పర్యాయాలు నా గుండె గంతులు వేస్తున్నది. ఓ దూరానున్న ఓ దరిద్రులై దిక్కుమాలేవారై ఎక్కడికి వెళ్ళుచున్నారు ఎరిగని వారిని చుచ్చి And think that God in His mercy did that so I could be saved. దేవుని ఆయన కరుణను ఆలోచించగా నేను రక్షించబడినట్లుగా అది చేసినది. చూడగా నా గుండె కొట్టుకుంటుంది. Blinded their eyes when they're on Messiah. Shut their ears up that they could not hear Him. వారి సొంత మెస్సయాను చూడకుండా కండ్లు మూయబడెను. ఆయన గుర్చి వినకుండా వారి చెవులు మూయబడెను. Yet looked out at His miracles and looked out at His miracles and things that He was doing. ఆయన అద్భుతములు నేరుగా కనిపించెను. ఆయన చేసినవి ఆయన అద్భుతాలు నేరుగా కనిపించినవి. Matthew, I believe the 12th chapter, 8th or 12th chapter, said, though Jesus had done so many miracles, yet they could not believe. మత్తయి 12వ అధ్యాయం లేదు 8-12 అధ్యాయాలు అనుకుంటాను. ఇలా చెప్పబడుతున్నది, యేసు అనేక అద్భుతములు చేశాను, ఆయనను వారు నమ్మలేకపోయిరి. Because God said they got eyes and they can't see and ears and they can't hear unless they would see with their eyes and hear with their ears, and I would convert them. ఎందుకనగా దేవుడు ఇలాగ చెప్పాడు, వారు చూచుడు మట్టుకు చూతురు గాని కననే కనరు, వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. ఈ ప్రజలు అనగా వారు కన్నులారా చూచి చెవులారా విని స్వస్థత పొందకున్నట్లు అని అతడు చెప్పాడు. But so that we could have a chance, He pulled the curtain down over His own children's eyes. అయితే తన సొంత బిడ్డల కన్నులు తన సొంత బిడ్డల కన్నులకు ఆయన తెరదింపాడు. మనము చూచుటకు తరుణము దొరుకునట్లుగా అలా చేశాడు. Turned His own children away from the table and turned them off the leanness of spirit that He might find that we might have a chance to live, giving us life. తన సొంత బిడ్డలను
బల యుద్ధ నుండి బయటికి పంపాడు. బలహీనత గల ఆత్మ వైపునకు వారిని మళ్లింపచేశాడు. తద్వారా మనకు జీవమిచ్చుట కొరకై, మనము జీవించుట కొరకై అలా చేశాడు. 26th verse again. 26వ వచనం మరలా, And so all Israel shall be saved, that it is written, there shall come out of Zion the deliverer, and shall turn away ungodliness from Jacob. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. Yes, he will come to Mount Zion one of these days. అవును, ఈ దినాలలో ఒక దినాన సియోను పర్వతంపైకి ఆయన వచ్చును. Up on the Mount of Olives, they'll recognize him, and all Israel will know it's him. ఒలీవ కొండపైకి వారు ఆయన గుర్తిస్తారు. అది ఆయనే అని ఇశ్రాయేల్ అందరూ తెలుసుకుంటారు. The Gentiles will be finished then. అప్పుడు అన్య జనులు ముగించబడతారు. That branch that's been grafted in, God will take from it the fruit that's been gathered, and that wild branch will be. అంటుకట్టబడిన ఆ కొమ్మను, కూర్పు చేయబడ్డ ఆ ఫలమును దేవుడు దాని నుండి పెరికివేయును, ఓ అడవి కొమ్మను. And I remember on back in here as you read, ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ మీరు చదివిన వెనకాల he said, if that roots was holy, and that roots was a holy root, also the fruit that comes up from that holy root will bring holy fruit. ఆయన చెప్పాడు, వేరు పరిశుద్ధమైనదైతే ఆ వేరులు పరిశుద్ధమైన వేరువే, ఇంకా ఆ పరిశుద్ధమైన వేరు నుండి వచ్చు ఫలము పరిశుద్ధమైన ఫలమునే పుట్టించును. And if that root was Jesus Christ, who is both root and offspring of David, ఆ వేరు యేసుక్రీస్తు ఉన్నట్లయితే ఎవరైతే దావీదు వేరు చిగురయ్యున్నాడో ఆయనే. if that life was in him, come up through the Jewish generation and was cut off from them, and their eyes blinded, that we might see our lives will have to pattern with that blessed branch. ఓ జీవం ఆయనలో ఉన్నట్లయితే యూదా జనాంగం నుండి వచ్చి వారి నుండి నరికివేయబడి ఉన్నది. మనము చూస్తున్నట్లుగా వారి కన్నులు మూయబడినవి. ఆ ఆశీర్వాదకరమైన కొమ్మతో మన బ్రతుకులు నమూనా ఏమిటి కొరకై. Oh yes, brother. That's right. Amen. ఓ అవును సహోదరుడా, అది నిజం. God cut them off purposely and blinded their eyes so we could have a chance to see. Giving us an opportunity, we walk around like we're somebody. దేవుడు ఉద్దేశపూర్వకంగా వారిని నరికివేశాడు, మరియు మనము చూచుటకు తరుణము దొరుకుడు కొరకై వారి నేత్రాలను మూసి మనకు ఒక తరుణాన్ని అనుగ్రహించాడు. మనమెవరమో ఉన్నట్లు మనము నడిచాము, మనమెవరమో అన్నట్లుగా మనం నడిచాము. Paul tells them, take heed how you do that. పౌలు వారితో ఇక్కడ చెప్తున్నాడు, మీరు అదేలా చేస్తున్నారో జాగ్రత్త. Take heed, for if God spared not the natural branch, how will he have any more mercy on the wild branch that's already? జాగ్రత్త, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచి పెట్టని ఎడలా అడవి ఒడివ కొమ్మలైన నీ మీద ఆయన ఎలా కనికరము చూపును. So we walk around and say, I'm Presbyterian, I'm Methodist, I'm Baptist, I'm Pentecostal. కాబట్టి మనం తిరిగిపోయి నేను ప్రెస్బిటేరియన్ను, నేను మెథడిస్టును, నేను బాప్టిస్టును, నేను పెంతెకోస్తును అని చెప్తే That don't mean nothing to God. Amen. దేవుని దగ్గర అదేం పనిచేయదు సుమా. You've got to be born again of that Holy Spirit that comes from the root. Amen. వేరు నుండి వచ్చే పరిశుద్ధాత్మలో నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. But he comes. Now remember, he's not speaking of the Gentiles. జ్ఞాపకముచ్చుకో, ఆయన అన్ని జనుల గురించి మాట్లాడలేదు. I'm just throwing this in here so you see where the Gentiles had their chance. ఇక్కడ నేను విసిరివేస్తున్నాను, ఎక్కడ అన్ని జనులకు తరుణమున్నదో నీవు చూచుడు కొరకై. But he come to finish the transgression. Make a finish of it. అయితే ఆయన తిరుగుబాటును మానుపుటకును వచ్చాడు, దాని ముగింపు చేటుకు. Now if we go back into Daniel again, and we'll find out that in Daniel we find out here, the 24th verse. తిరిగి మనము దానియేలు యొద్దకు వెళ్ళినప్పుడు దానియేలులో మనం ఇది చూద్దాం. ఇక్కడ 24వ వచనం. All right, to finish the transgression. మంచిది, తిరుగుబాటును మాన్పుట. To finish what? దేనిని మాన్పుటకు? To finish Israel's
Transgression. ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటును మాన్పుటకు. What is a transgress? తిరుగుబాటునగా ఏంటి? Is to go against something. ఒకదానికి వ్యతిరేక్తముగా చేయుట. A transgress against me is to do a wrong to me. నాకు తిరుగుబాటు చేయటనగా నా ఎడల ఒక తప్పు చేయుట. Transgress against you is do a wrong to you. నీ ఎడల తిరుగుబాటు చేయటనగా నీ ఎడల ఒక తప్పు చేయుట. So Israel did a wrong to God. కాబట్టి ఇశ్రాయేలు దేవుని ఎడల తప్పు చేశారు. And in this 70th week, what's going to happen? ఈ 70వ వారములో ఏమి జరగబోతున్నది? God is going to finish the transgression of Israel. Amen. దేవుడు ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటును ముగించబోతున్నాడు. Finish the transgression. We'll be turning away the ungodliness from Jacob. తిరుగుబాటును మాన్పుట అది యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. And then all Israel will be born again. ఆ తర్వాత ఇశ్రాయేలు అందరూ తిరిగి జన్మిస్తారు. All of them will receive the Holy Spirit. అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారు. Now, number 2, write that down on your paper. ఇప్పుడు సంఖ్య 2 మీ కాగితాలపైన వ్రాసుకోండి. We could stay a long time on that, but I don't want to go to preaching on it. దాని మీద ఎంతో సమయాన్ని మనం గడపగలము. అయితే దాని మీద నేను బోధ చేయడానికి ఇష్టపడను. I just want to talk to you so that you can get it down close. కేవలం మీతో అలా మాట్లాడుతాను, తద్వారా మీరు దానికి చేరునట్లుగా. When we get into these 7 seals, and you just move right on through the church, through the seals, through the flags, and know where we're standing. మనము ఈ 7 ముద్రల్లోకి వెళ్ళినప్పుడు నేరుగా మీరు సంఘములో నుండి, ముద్రల్లో నుండి, తెగల్లో నుండి వెళ్లిపోయి మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకుంటాము. All right. Number 2, make an end of sin. సరే, సంఖ్య 2 పాపమును నివారణ చేయుటకును. Now let's read again. Daniel, to finish transgression and make an end of sins. తిరిగి దానియేలు నుండి ఇప్పుడు మనం చదువుదాము. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును. That's the second purpose of coming. ఆయన వచ్చుట్లో గల 2వ కారణం అది. First is to finish Israel's transgression and to make an end of sin. మొదట ఇశ్రాయేలు తిరుగుబాటు మాన్పుటకును ఇంకా పాపమును నివారణ చేయుటకును. Where did Israel sin? ఎక్కడ ఇశ్రాయేలు పాపము చేశారు? Where did they do their vital sin? ఎక్కడ వారు నేరమైన పాపమును చేశారు? Where did they separate themselves from God? ఎక్కడ వారు దేవునికి దూరమైపోయారు? Now, listen close. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. Let's turn to St. Matthew 24. పరిశుద్ధ మత్తయి 24 మనం తీద్దాం. And here's where Israel made her fatal mistake. ఇక్కడనే ఇశ్రాయేలు బహుఘోరమైన తప్పిదము చేశారు. Here's where she done her last sin. ఇక్కడే ఆమె తన యొక్క ఆఖరి పాపము చేసినది. And the reason she's in the condition today. ఈనాడు ఆమె ఆ పరిస్థితిలో ఉండటానికి కారణం అదే. Matthew, the 27th chapter of St. Matthew's Gospel. And the 25th verse of the 27th chapter. పరిశుద్ధ మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం. Let's begin about the 21st verse. 21వ వచనం మనం ఆరంభిద్దాం. The governor answered and said unto them, Whether of these twain will ye that I release unto you? అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారని వారిని అడగగా, And they said, Barabbas. వారు బరబ్బనే అనిరి. Now remember, that's Israel. గుర్తుంచుకోనండి, వారు ఇశ్రాయేలీయులు. Barabbas. బరబ్బనే అనిరి. Pilate said unto them, What shall I do with Jesus, which is called Christ? అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, Listen at them. వారి మాటలు వినండి. They all said unto him, Let him be crucified. సిలువ వేయమని అందరూ చెప్పిరి. Remember, that's their Messiah that Daniel said would come. గుర్తుంచుకోండి, వచ్చునని దానియేలు చెప్పిన మెస్సయ్య ఆయనే. Remember this morning, in the lesson here, he'll be cut off, not for himself, not nothing he did. ఈ ఉదయం ఈ పాఠంలో జ్ఞాపకం ఉంచుకోనండి, ఆయన నిర్మూలము చేయబడతాడు. ఆయన కొరకు కాదు, ఆయన ఏమీ చేయలేదు. Let him be crucified. ఆయనను సిలువ వేయము. And the governor said, Why, what evil has he done? అధిపతి, ఎందుకు?
ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా, But they cried out the more, saying, Let him be crucified. వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. Then Pilate saw that he could prevail nothing, but rather a tumult was made. And he took water and washed his hands before the multitude, saying, I am innocent of the blood of this just person. See to it. పిలాతు అల్లరి ఎక్కువ చూడదే కాని తన వల్ల ప్రయోజనమేమియూ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకోండి చెప్పాను. Listen, here's her mistake. Here's her sin. వినండి, ఇదిగో ఇక్కడే వారి యొక్క పొరపాటు, ఇదే వారి యొక్క పాపము. Then answered the people and said, His blood be on us and on our children. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును కాకనిరి. There's where they done it. అక్కడే వారిది చేసినది. He was making an end of sin for them. వారి కొరకు ఆయన పాప నివారణ చేస్తున్నాడు. How could he do anything else but forgive them, knowing that he had to blind their eyes that we could come in? వారిని క్షమించుగాక మరొకటి ఏది చేయగలడు? వారి కన్నులు ఆయన మూయవలసి ఉన్నదని ఎరిగిన వాడై, మనము లోపలికి వచ్చేదమని ఆయన ఎరిగి ఉన్నవాడై, It's like his own children calling for his blood. అది తన సొంత బిడ్డలు తన రక్తము కొరకై కోరి కలిగినట్లుగా ఉన్నది. And they were blinded, and he knew they were blinded. వారు గుడ్డివారయ్యారు. వారు గుడ్డివారై ఉన్నారని ఆయన ఎరిగి ఉన్నాడు. That's the reason he cried for forgiveness for them. ఆ కారణం కొరకే వారి క్షమాపణకై ఆయన మొర్రపెట్టాడు. Forgive them, Father, for they don't know what they are doing. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. They were blind. For our sake, they were made blind. వారు గుడ్డివారు, మన కొరకై వారు గుడ్డివారుగా చేయబడ్డారు. In their unbelief, they did this. వారి అవిశ్వాసములో వారిది చేశారు. But when they see him again, Amen. అయితే ఆయన మరలా వారు చుచునప్పుడు, ఆమేన్, Put an end to sin. పాపమునకు అంతము చేయుట. What is sin? Unbelief. పాపమనగా ఏంటి? అవిశ్వాసము. They did not believe that was the Messiah. ఆయన మెస్సీయ అని వారు నమ్మలేదు. They could not see him to be Messiah. Yet he done every sign the Messiah was supposed to do. ఆయన మెస్సయ్యగా వారు చూడలేకపోయారు. అయినప్పటికీ మెస్సయ్య ఏ సూచన చేయునో ఆ ప్రతిదానిని ఆయన చేశాడు. But they could not see it. They were blind. అయితే వారిది చూడలేకపోయారు. వారు గుడ్డివారయ్యారు. So when you see people say, I don't believe in divine healing, I can't see it. I can't see this baptism of the Holy Ghost. కనుక దైవిక స్వస్థతను నేను నమ్మను, అది ప్రజలు చెప్పుట నీవు చూచున్నప్పుడు నేను చూడలేదు, ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం నేను చూడలేదు అని ప్రజలు చెప్పుట నీ వింటుంటావు. Don't be angry with them. They are blind. వారి మీద కోప్పడవద్దు, వారి గుడ్డివారు. They say, I can't see this message of him coming. వారు చెప్తారు, ఆయన రాకడ యొక్క ఈ వర్తమానం వారు చూడలేరు. I can't see this baptism of the Holy Spirit. I can't see this serpent seed. I can't see this stuff. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసము నాకు కనబట్టలేదు, సర్ప సంతానము నాకు కనబట్టలేదు, వారికి కనబట్టలేదు, ఇదంతా కనబట్టలేదు. They're blind. And don't know it. వారి గుడ్డివారు, అది వారికి తెలియదు. Just pray for them. All right. వారి కొరకై ప్రార్థన చేయి, మంచిది. In their unbelief. But when they see him, when he comes again, it will make an end of their unbelief. Oh my. వారి యొక్క అవిశ్వాసములో అయితే వారు ఆయన చూచినప్పుడు, ఆయన తిరిగి వచ్చినప్పుడు వారి అవిశ్వాసానికి అది అంతమైపోతున్నది. Let's just turn first to Genesis, the 25th, 45th chapter, and get a type of it. తిరిగి ఆదికాండం 20వ అధ్యాయం 45వ అధ్యాయం తీద్దాం. అది ఒక పోలికై ఉంటున్నది. I wrote down here some Genesis 45. You was taking down the notes. ఇక్కడ కొద్దిగా ఆదికాండం 45వ అధ్యాయం రాసుకున్నాను. వివరణ పట్టి మీరు కొంత తీసుకునండి. Oh, how I love this good old gospel. ఓ, ఈ పురాతన మంచి సువార్తను నేను ప్రేమిస్తున్నాను. All right. Now we know where we're at. మంచిది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మనం ఎరుగుదాము. Can you hear me all right back to the building? ఆ భవనంలో వెనకాల ఉన్నవారు వినగలుగుతున్నారా?
Raise up your hand if you can hear me. I got this sitting a little close. మీరు వినగలిగినట్లయితే మీ చేయి పైకెత్తండి. ఇది నేను కొద్దిగా దగ్గరికి జరుపుకుంటాను. Now we're going to read a portion of this scripture. ఈ లేఖనంలో కొంత భాగాన్ని మనం చదువుకోబోతున్నాము. I want you to listen. You that don't have your Bible. బైబిల్ లేని వారు మీరు వినాలని ఆశపడుతున్నాను. You that have your Bible, get Genesis first. Let's start in the 44th chapter, beginning with the 27th verse. బైబిల్ కలిగిన వారు అది ఆదికాండములో మొదట 44 అధ్యాయం 27వ వచనం నుండి ఆరంభించుకుందాము. It's Joseph. And Joseph was a perfect type of Christ. We know that. అది యేసేపై ఉన్నాడు. యోసేపు క్రీస్తుకు పరిపూర్ణమైన పోలిక అని మనకు తెలుసు. How many knows that? ఎంతమందికి అది తెలుసు? Hated of his brothers. Why? తన అన్నుల ద్వారా ద్వేషించబడ్డాడు. ఎందుకని? Because he was spiritual. He saw visions, interpret dreams. ఎందుకనగా ఆత్మ సంబంధి, దర్శనాలు చూశాడు, కలలకు భావం చెప్పాడు. He was a spiritual man among his brothers, and they hated him. తన సహోదరుల్లో అతడు ఒక ఆత్మ సంబంధి అనేవాడు. వారు అతన్ని ద్వేషించారు. And his father loved him. అతని తండ్రి అతన్ని ప్రేమించాడు. So was Jesus, hated of the denominational churches, but loved of his Father God. అలాగే యేసు సంస్థాపక సంఘాల ద్వారా ద్వేషించబడ్డాడు. అయితే తండ్రి అయిన దేవుని ద్వారా ప్రేమించబడ్డాడు. Why did they hate him? ఎందుకని ఆయన్ని వారు ద్వేషించారు? Because he was spiritual. ఎందుకనగా ఆయన ఆత్మ సంబంధి కనుక. Because they said he was a fortune teller, a devil. You remember what Joseph's brother said to him? వారన్నారు ఆయన సోది చెప్పువాడని, ఒక దయ్యమని ఆయన్ని పిలిచారు. యోసేపు అన్నలు అతన్ని గురించి ఏమన్నారో మీకు జ్ఞాపకమున్నదా? Here comes that dreamer. అదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు. The same thing. చూశారా అదే విషయం. And they sold Joseph for almost the same price that Judas sold Jesus for, 30 pieces of silver. యూదా ఏ విధముగా యేసును 30 వెండి నాణేలకు అమ్మియున్నాడో ఖచ్చితంగా అదే ధరకు వారు యేసేపును అమ్మారు. Thrown him into a ditch and went and told the father that something killed him. He was dead. అతన్ని గుట్టలో నెట్టారు. ఒకటి అతన్ని చంపినది, అతడు చనిపోయాడని వారు వెళ్లిపోయి తండ్రికి చెప్పారు. But he was taken up from the ditch. అయితే అతడు గుట్టలోని తీయబడ్డాడు. Christ was thrown into a ditch and was taken up. క్రీస్తు గోతిలో వేయబడ్డాడు, తీయబడెను. And from there he went to the highest place there was on earth. Amen. అక్కడి నుండి అతడు లోకమందున్న ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. ఆమేన్. Joseph went to the right hand of Pharaoh and Jesus went to the right hand of God. Amen. యోసేపు ఫరో కుడి భాగమునకు తీసుకురాబడ్డాడు. యేసు దేవుని కుడిపార్శ్వమునకు కొనిపోబడ్డాడు. In his temptation before his exaltation. అతడు హెచ్చించబడ్డ ముందు అతడు శోధించబడ్డాడు. Jesus before he was exalted went through temptation. యేసు ఆయన హెచ్చింపబడక మునుపు ఆయన శోధించబడ్డాడు. Why, I believe it was Billy Sunday, the great evangelist, said every tree had a million angels sitting in it. That day of the crucifixion. గొప్ప సువార్తికుడైన బిల్లీ సండే అనుకుంటాను ఇలా చెప్పిన్నాడు. ఆ శిలువ రోజున లక్షల కొలది దేవదూతలు ప్రతి చెట్టు పైన కూర్చుని ఉండేది అని. Said just pull your hand loose and point to us. We'll change this scene around here. But he couldn't do it. వారన్నారు నీ చెయ్యి అలా వదులు చేసి మాకు చూపు, ఇక్కడే ఈ దృశ్యాన్ని మేము మార్చివేస్తాం అని వారన్నారు. అయితే ఆయనది చేయలేదు. Caiaphas said, he saved himself, others he cannot save. కైఫా అన్నాడు ఇతడు తనకు తాను రక్షించుకున్నాడు, ఇతరులను రక్షించలేడు. He didn't know he's paying a comment. అతను ఒక నిర్వచనాన్ని పలుకుతున్నాడని అతనికి తెలియదు. If he'd have saved himself, he couldn't save others. So he gave himself to save others. అతనే రక్షించుకోలేకపోతే అతడు ఇతరులను రక్షించలేడు కనుక ఇతరులను రక్షించుకొనకై ఆయన తనకు తాను అర్పించుకున్నాడు. It's so blind from him. చూశారా అది ఎంతో అంధత్వం. Now then when he was there in his exaltation, or before his exaltation, his temptation. కనుక అతడు అక్కడ హెచ్చులోనికి రాకముందు అతనికి శోధన జరిగినది. Remember, Joseph was put into prison because he was innocent. జ్ఞప్తించుకోండి, యోసేపు అమాయకుడు కనుక అతడు ఖైదీలో వేయబడ్డాడు. The Israelite general by the name of Pompey went away on a trip. ఇశ్రాయేలు యొక్క సైనిక నాయకుడు
పోతిఫర్ అను పేరు గలవాడు తన ప్రయాణ యాత్రకు వెళ్ళాడు. He had a pretty wife, and his wife had Joseph come into the house to do something, and he tried to get Joseph to do something wrong. అతనికి ఒక అందమైన భార్య ఉన్నది. అతని భార్య ఒకటి చేయుటకు యోసేపును ఇంటిలోనికి రమ్మన్నది. ఒక తప్పు చేయకుండా యోసేపు తప్పించుకున్నాడు. He was loyal to God. అతడు దేవునికి నమ్మకస్తుడు. I tell you, they always. వరెప్పుడు అంతేనని నేను నీకు చెప్తాను. You women, I've hollered at you now, and we'll take up for you a minute. See? స్త్రీలైన మీ ఎడల నేను ఎప్పుడు కేకలు పెడుతూ ఉంటాను. ఒక్క నిమిషం మీ విషయం నేను తీసుకోబోతున్నాను. చూడండి, The woman is a weaker vessel. స్త్రీ ఒక బలహీనమైన ఘటం. I know there can't be a bad man before there's a bad woman. ఒక చెడ్డ స్త్రీ ముందు లేకుండా అక్కడ ఒక చెడ్డ పురుషుడు కాలేడని నాకు తెలుసు. But man who knows that you are a son of God and take advantage of a woman, shame on you. అయితే అది ఎరిగిన పురుషులు, మీరు దేవుని కుమారులని ఎరిగిన పురుషులు స్త్రీకి లోబడుట అది నీకు సిగ్గుచేటు. No matter what she does. Amen. She's a weaker vessel. ఆమె ఏమేమి చేసినప్పటికీ ఆమె బలహీనమైన ఘటం. You know that. తెలుసా అది నీకు? If she goes to acting unladylike, take her by the hand and talk to her like a sister. Amen. ఆమె ఆ విధంగా చేసినట్లయితే, సంస్కారమైన స్త్రీగా ఆమె నటించినట్లయితే, ఆమె చేపట్టుకుని ఒక సహోదరిగా ఆమెతో మాట్లాడు. You're a son of God. Don't do them evil things. నీవు దేవుని యొక్క కుమారుడువు, వారి ఎడల చెడ్డ పనులు చేయవద్దు. Look at Joseph. He was an example to you. యోసేపును చూడు, అతడు నీకు ఒక మార్గదర్శి. And when Potiphar's wife, this beautiful woman, honorable, highest, one of the highest women there was in the country. ఈ గౌరవప్రదమైన హోదా గల ఈ అందమైన స్త్రీ పోతిఫర్ భార్య, దేశమంతట్లో గౌరవ స్థానము గల స్త్రీ, begged him and persuaded him, and he turned and she caught him and tried to hug him up to her, and he jerked till he even pulled his coat off and run from her. Yes, sir. ఆమె అతని బ్రతిమలాడి బలవంతం చేసినది. అతడు వెనుదిరిగిపోయాడు. అతని ఆమె పట్టుకుని కౌగులించుకొనుకొరకై ప్రయత్నం చేసినది. అతను చెవుక్కును లాక్కొని తన అంగిని వదిలివేసి ఆమె ఎదురు నుండి పారిపోయాడు. అవునండి. And when he come in, they told a lie on him. Said he come in to ravish her, and he left his coat there. అతను వచ్చిన తర్వాత అతని పైన వారొక అబద్ధాన్ని చెప్పారు. ఆమెను చెరుపుడుకు అతను వచ్చాడు. అతని అంగి అక్కడ వదిలి వెళ్లి పోయాడని అబద్ధాన్ని చెప్పారు. And for that he went to the dungeon. అందుకని అతను చెరసాల్లోనికి వెళ్లిపోయాడు. But in the dungeon, God was with him. No matter where you put him, he was a type of the son of prosperity. అయితే ఖైదీలో దేవుడు అతనితో ఉన్నాడు. వారు అతని అక్కడ ఉంచినప్పటికీ అభివృద్ధి కుమారునికి అతడు ఒక పోలికై ఉంటున్నాడు. Everything Joseph done prospered. యోసేపు ఏమేమి చేస్తున్నాడో దానంతట్లో వృద్ధి చెందాడు. And when Jesus returns in the millennium, that's the reason the desert will blossom as a rose. Everything he does will prosper. 1000 ఏళ్ల పరిపాలనలో యేసు తిరిగి వచ్చినప్పుడు ఓ కరణము చేతనే ఎడారులు రోజా పువ్వులే పుష్పించును. ఆయన చేసిన సమస్తము అభివృద్ధి చెందును. He's a son of prosperity. ఆయన అభివృద్ధి కుమారుడు. Where you put Joseph, it was blessed. నీవు యేసేపుని ఎక్కడ ఉంచావో అది దీవించబడినది. Wherever Jesus is, it's blessed. యేసు ఎక్కడ ఉన్నాడో అది ఆశీర్వదించబడి ఉన్నది. So get him in your heart. Be blessed. కాబట్టి నీ హృదయంలోకి ఆయన చేర్చుకో, ఆశీర్వదించబడతావు. So we find out that Joseph then was put into a prison. కనుక మనం చూస్తున్నాము, యోసేపు అప్పుడు చెరసాల్లో పెట్టబడ్డాడు. And in the prison there were two men. One was lost and one was saved. ఆ చెరసాలలో ఇద్దరు అక్కడ ఉన్నారు. అందులో ఒకడు నశించాడు, ఒకడు రక్షించబడ్డాడు. Jesus in his temptation on the cross, one thief was lost and the other is saved. యేసు ఆయన యొక్క శిలువ శోధనలో ఒక దొంగ నశించాడు, ఒకడు రక్షించబడ్డాడు. When he was exalted, he went to the right hand of God. ఆయన హెచ్చించబడిన తర్వాత దేవుని కుడి పార్శ్వం వద్దకు వెళ్ళాడు. When Joseph was exalted, he went to the right hand of Pharaoh. యోసేపు హెచ్చించబడిన తర్వాత ఫరో కుడి పార్శ్వానికి వెళ్ళాడు. And no man could speak to Pharaoh without speaking to Joseph first and getting permission. మొదట యోసేపు యొద్దకు వెళ్లి అతనితో మాట్లాడి అతని అనుమతి పొందితేనే కాని ఎవరును ఫరో ఎదురా మాట్లాడేవారు కాదు. And when Joseph left the palace, oh my! యోసేపు తన భవనం విడిచిన తర్వాత When Joseph left the palace,
around him. And man run ahead of him saying, Thou and Eve. Joseph is coming. Amen. యోసేపు తన భవనం వదిలిన తర్వాత బూర ఊదబడుతుంది. ప్రజలు అతని ముందుగా పరిగెత్తుకుని వచ్చి మోకాలు నుండి సాగిలపడండి, యోసేపు వచ్చుచున్నాడు. ఆమేన్. And when Jesus leaves the right hand of the majesty above, the trumpets will sound and every knee shall bow and every tongue shall confess. Jesus is coming. Hallelujah. మహోన్నతుని కుడిపార్శ్వమున యేసు ఎప్పుడు విడుచునో బూర ఊదబడుతుంది. ప్రతి ముఖాలు వంగి యేసు వచ్చుచున్నాడని ప్రతి నాలుక ఒప్పుకుంటుంది. నిజం.